వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. అన్ని పోస్టల్ ఎగ్జామ్స్ కి ఒకే సొల్యూషన్. పోస్టల్ లాజిక్స్, యువర్ సక్సెస్ స్టేషన్. వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని క్లాస్ 3 నైట్ పోస్ట్ ఆఫీసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ది వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీసెస్ ఆర్ జనరల్లీ ఫిక్స్డ్ బై ది హెడ్ ఆఫ్ సర్కిల్ అకార్డింగ్ టు ది టైమింగ్స్ గివెన్ ఇన్ క్లాస్ 5 ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ గైడ్. పోస్ట్ ఆఫీస్ పనివేళలు సాధారణంగా పోస్ట్ ఆఫీస్ గైడ్ యొక్క క్లాజ్ 5లో ఇవ్వబడిన సమయాల ప్రకారం సర్కిల్ అధిపతి నిర్ణయిస్తారు. ఇక్కడ క్లాజులో క్లాజ్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాజ్ గురించి మనం నెక్స్ట్ మన క్లాస్లో డిస్కస్ చేయటం జరుగుతుంది. ఇక్కడ క్లాజులో క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కింగ్ అవర్స్ ని ఏ క్లాజు నిర్ణయిస్తుంది అని అన్నప్పుడు క్లాజ్ 5 అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ యొక్క పని గంటల్ని సర్కిల్ హెడ్ నిర్ణయిస్తారు. ఇది కూడా ఒక బిట్టుగా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హౌఎవర్ ది డైరెక్టర్ జనరల్ మే ఎక్స్టెండ్ ది వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎనీ పోస్ట్ ఆఫీస్ అప్ టు 8:30 PM and keep them open on Sundays also. These post offices will be termed night post offices and will transact those transactions which have been authorized by the Director General in this behalf. డైరెక్టర్ జనరల్ ఏదైనా పోస్ట్ ఆఫీస్ పనివేళలను రాత్రి 8:30 వరకు పొడిగించి మరియు ఆదివారాల్లో కూడా వాటిని తెరిచి ఉంచే సౌకర్యాన్ని కల్పిస్తే అలాంటి పోస్ట్ ఆఫీసులను రాత్రి పోస్ట్ ఆఫీసులు అనగా నైట్ పోస్ట్ ఆఫీసెస్ అని పిలుస్తారు. ఈ పోస్ట్ ఆఫీసులు డైరెక్టర్ జనరల్ అధికారం ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ను నిర్వహిస్తాయి. అంటే నైట్ పోస్ట్ ఆఫీసులు 8:30 వరకు ఓపెన్ చేసుకునే పర్మిషన్ డైరెక్టర్ జనరల్ ఇస్తారు. అలాగే ఇవి సండేస్ మరియు పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ లో ఓపెన్ చేయబడతాయి. వీటిని నైట్ పోస్ట్ ఆఫీసెస్ అంటారు. ఇవి డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ఆదేశానుసారం వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ను నిర్వహిస్తాయి. డ్యూరింగ్ ది ఎక్స్టెండ్ అవర్స్ దీస్ పోస్ట్ ఆఫీసెస్ విల్ జనరల్లీ బుక్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ విపి ఆర్టికల్స్, ఇష్యూస్ టిఎంఓస్ అండ్ సెల్ ఐపీఓస్ అండ్ పోస్టేజ్ స్టాంప్స్. ఓకే, 8:30 వరకు డీసీ గారు పర్మిషన్ ఇచ్చారు నైట్ పోస్ట్ ఆఫీస్ ని నడుపుకోవటానికి. ఆ పొడిగించిన పనివేళల్లో ఏమేమి నైట్ పోస్ట్ ఆఫీసెస్ వర్క్ చేస్తాయి, ఏమేమి అమ్ముతాయి అనేది గమనిస్తే సాధారణంగా విపి వస్తువులతో సహా రిజిస్టర్డ్ వస్తువులను బుక్ చేస్తాయి మరియు టిఎంఓలను జారీ చేస్తాయి. అలాగే ఐపీఓలు మరియు పోస్టేజ్ స్టాంపులను విక్రయిస్తాయి. డిపాజిట్స్ ఇంటూ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అండ్ సేల్ ఆఫ్ క్యాష్ సర్టిఫికేట్స్ విల్ బి అవైలబుల్ అప్ టు 7 PM on weekdays only. Payment of TMOs will also be effected up to 6 PM. అలాగే సేవింగ్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ను, క్యాష్ సర్టిఫికేట్లను వీక్ డేస్లలో అనగా సోమవారం నుంచి శనివారం వరకు జరిగే ట్రాన్సాక్షన్స్ ను సాయంత్రం 7 గంటల వరకు, అలాగే టిఎంఓస్ ని సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్. On Sundays and national holidays as well as other PO holidays, the night post offices function and observe restricted working hours. These post office work for one shift only from 10 to 17 hours. ఓకే, పోస్ట్ ఆఫీస్ డీసీ గారు 8:30 వరకు పర్మిషన్ ఇచ్చారు. ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేయాలో పర్మిషన్ ఇచ్చారు, వాటి గురించి తెలుసుకున్నాం. అలాగే సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్ అలాగే పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ లో పోస్ట్ ఆఫీసులు పనిచేస్తాయా అంటే పనిచేస్తాయి, కానీ కొన్ని కండిషన్స్ అప్లై చేయటం జరుగుతుంది. ఏంటా కండిషన్లు? ఆ రోజు పోస్ట్ ఆఫీసు సెలవు దినాలలో ఆ రోజు దీస్ ఆఫీసెస్ వర్కింగ్ ఫర్ వన్ షిఫ్ట్ ఓన్లీ ఫ్రమ్ 10 to 17 hours. ఎప్పుడు వరకు పనిచేస్తాయి? 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేస్తాయి? పోస్ట్ ఆఫీస్ సెలవు దినాల్లో, నేషనల్ హాలిడేస్ లో, సండేస్ లో. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతారు? సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్ లో ఒకే షిఫ్ట్ లో
ఏ టైం నుంచి ఏ టైం దాకా నైట్ పోస్ట్ ఆఫీసులు పనిచేస్తాయి? ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. లేదంటే సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్ లో పోస్ట్ ఆఫీసులు పనిచేస్తాయా చేయవా అని ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ది డెలివరీ ఫంక్షన్స్ ఆఫ్ ది ఆఫీసెస్ ఆర్ ఎంటైర్లీ సస్పెండ్ యాజ్ వెల్ యాజ్ ది పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండ్ సేవింగ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్స్ ఆర్ ఆల్సో సస్పెండెడ్ ఆన్ దిస్ డేస్. ఓకే, పనిచేస్తాయి, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏంటా కండిషన్స్? ది డెలివరీ ఫంక్షన్స్ అంటే మెయిల్ ని డెలివర్ చేసేవి, డెలివరీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంటైర్లీ సస్పెండ్, టోటల్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండ్ సేవింగ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్స్ ఆర్ ఆల్సో సస్పెండ్ అండ్ దిస్ డేస్. అలాగే పోస్ట్ ఆఫీసు సేవింగ్ మనీ ఆర్డర్స్ ని, అలాగే సేవింగ్ బ్యాంక్స్ ని, అలాగే పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్స్ ని టోటల్ గా సస్పెండ్ చేయటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. దీనిలో 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్లాస్ 4 మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి చూద్దాం. మొబైల్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏం లేదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేస్తుంది. అంటే ఒక స్థలం నుంచి, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రావెల్ చేస్తుంది మొబైల్ వ్యాన్ లాగా. దాన్ని మొబైల్ పోస్ట్ ఆఫీస్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఫంక్షనింగ్ ఎట్ బాంబే, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, అహ్మదాబాద్, నాగపూర్, హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్, పూణే, జైపూర్ అండ్ బిలాయ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. మొబైల్ పోస్ట్ ఆఫీస్ వ్యాన్ లాగా ఉంటుందని అనుకున్నాం. ఎక్కడెక్కడ పనిచేస్తుంది అది? బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, అహ్మదాబాద్, నాగపూర్, హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్, పూణే, జైపూర్ మరియు బిలాయ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లో మొబైల్ పోస్ట్ ఆఫీసులు పనిచేస్తున్నాయి. దీస్ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ intended to provide the facility of late posting in the different areas of the cities at different timings according to fixed schedule, excluding insured and VP articles. ఓకే, ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసులు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో వాటికిచ్చిన షెడ్యూల్ ప్రకారం వేరువేరు సమయాల్లో వేరువేరు ప్లేసుల్లో తిరుగుతూ లేట్ ఫీతోని ఆలస్యంగా పోస్టింగ్ చేసే సౌకర్యాన్ని అందిస్తాయి. అన్నిటికీ అందించవు. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్సూర్డ్ మరియు విపి మినహా, ఇన్సూర్డ్ మరియు విపి ఆర్టికల్స్ మినహా మిగతా వాటికి లేట్ ఫీతోని పోస్టింగ్ చేసుకునే సౌకర్యాన్ని కలిగిస్తాయి. దీస్ ఆఫీసెస్ రిమైన్ క్లోజ్డ్ ఆన్ సండేస్ అండ్ పోస్టల్ హాలిడేస్. ఈ పోస్ట్ ఆఫీసులు, మొబైల్ పోస్ట్ ఆఫీసులు సండేస్ అండ్ పోస్టల్ హాలిడేస్ లో క్లోజ్ చేయబడతాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నైట్ పోస్ట్ ఆఫీసెస్ ఓపెన్ చేయబడతాయి, ఇవి సండేస్ అండ్ హాలిడేస్ లో క్లోజ్ చేయబడతాయి. ఇటు కంపారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ది మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ సెల్ స్టాంప్స్ అండ్ పోస్టల్ స్టేషనరీ, గ్రాంట్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్, బుక్ సర్ఫేస్ అండ్ ఎయిర్ మెయిల్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ మెయిల్, excluding insured and VP articles and air parcels, besides accepting unregistered articles of the letter mail or dispatch. ఈ కార్యాలయాలు ఆదివారాలు మరియు పోస్టల్ సెలవు రోజులలో మూసివేయబడతాయి. మొబైల్ పోస్ట్ ఆఫీసులు స్టాంపులు మరియు స్టేషనరీని విక్రయిస్తాయి, అలాగే పోస్టింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ని మంజూరు చేస్తాయి. అదేవిధంగా లెటర్ మెయిల్ యొక్క సర్ఫేస్ మరియు ఎయిర్ మెయిల్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, దీనిలో ఇన్సూర్డ్ మరియు విపి ఆర్టికల్స్ మినహాయించి ఎయిర్ పార్సెల్స్ ని బుక్ చేస్తాయి. అలాగే లెటర్ మెయిల్ యొక్క రిజిస్టర్ చేయని ఆర్టికల్స్ ను డిస్పాచ్ చేస్తాయి. రిజిస్టర్ చేయని ఆర్టికల్స్ అంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొబైల్ పోస్ట్ ఆఫీసులు ఆదివారాలు మరియు పోస్ట్ ఆఫీస్ సెలవు దినాల్లో మూసివేయబడతాయి. అలాగే ఇవి స్టాంపులు మరియు పోస్టల్ స్టేషనరీని విక్రయిస్తాయి, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ ని మంజూరు చేస్తాయి, అలాగే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ని బుక్ చేస్తాయి మరియు ఎయిర్ పార్సిల్స్ ని బుక్ చేస్తాయి. కానీ ఇన్సూర్డ్ మరియు విపి ఆర్టికల్స్ ని మినహాయించి బుక్ చేస్తాయి. అదే విధంగా
లెటర్ యొక్క రిజిస్టర్ చేయని ఆర్టికల్స్ ను డిస్పాచ్ చేస్తాయి, అంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ని డిస్పాచ్ చేస్తాయి. ఈ పాయింట్లు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొబైల్ పోస్ట్ ఆఫీసులు ఏమేమి బుక్ చేస్తాయి, లేదా మొబైల్ పోస్ట్ ఆఫీసులు ఏమేమి బుక్ చేయవు. మాక్సిమం గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఒకటే, ఇన్సూర్డ్ మరియు విపి ఆర్టికల్స్ ని మొబైల్ పోస్ట్ ఆఫీసులు బుక్ చేస్తాయా అంటే బుక్ చేయవు అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆ విధంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ది మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఎట్ మద్రాస్ అండ్ నాగ్పూర్ ఆర్ ఆల్సో పర్మిటెడ్ టు బుక్ మనీ ఆర్డర్స్. మద్రాస్ మరియు నాగపూర్ లోని మొబైల్ పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లను బుక్ చేసుకోవడానికి అనుమతించబడ్డాయి. క్లాస్ 3, క్లాస్ 4 నైట్ పోస్ట్ ఆఫీసెస్, మొబైల్ పోస్ట్ ఆఫీసెస్, వీటికి సంబంధించి డిఫరెన్స్లు, అలాగే ఇవేం బుక్ చేస్తాయి, ఏమి బుక్ చేయవు, మొబైల్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, నైట్ పోస్ట్ ఆఫీసెస్ అంటే ఏంటి, వీటి డిఫరెన్స్లు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే మీరు మీ బుక్ లో మెన్షన్ చేసుకోండి. అదే విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. అలా అవటం వల్ల మీకు పాయింట్ టు పాయింట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా నైట్ పోస్ట్ ఆఫీసెస్ లో కొన్ని కీ పాయింట్స్ చూడండి, వీలైతే మీ నోట్స్ లో రాసుకోండి, మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. నైట్ పోస్ట్ ఆఫీసెస్ ఆపరేట్ బియాండ్ రెగ్యులర్ అవర్స్ యాజ్ డైరెక్టెడ్ బై ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. Extension hours up to 8:30 p.m. on regular days, open on Sundays, certain holidays as authorized. Next, Sundays and holiday operations. Delivery functions are entirely suspended on these days. Other functions such as payment of money orders and saving bank transactions are not available. Delivery functions suspend చేయబడతాయి, అలాగే మనీ ఆర్డర్స్, సేవింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆ రోజు అవైలబిలిటీ ఉండదు. డ్యూరింగ్ ఎక్స్టెన్షన్ అవర్స్ వీక్ డేస్ లో బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ విపి ఆర్టికల్స్, ఇష్యూ ఆఫ్ టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్స్, సేల్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్, ఈ మూడింటిని కూడా బుక్ చేయడం జరుగుతుంది ఎక్స్టెన్షన్ అవర్స్ లో. సర్టిఫికేట్స్ అవైలబుల్ అప్ టు 7 p.m. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ యాక్సెప్ట్ అంటిల్ 7 p.m. ఫంక్షన్స్ ఫర్ వన్ షిఫ్ట్ ఓన్లీ 10 a.m. to 7 p.m. సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్. డెలివరీ సర్వీసెస్ కంప్లీట్లీ సస్పెండెడ్. SP transactions, payments and deposits are not available. Money orders and certificates or payments are not made. వీటికి సంబంధించి డిఫరెన్సెస్ ని కూడా మీకు ఒక చార్ట్ రూపంగా ఇవ్వటం జరిగింది, ఇది కూడా ఒకసారి చూడండి. క్లాస్ 3 నైట్ పోస్ట్ ఆఫీస్ గురించి, అలాగే క్లాస్ 4 మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ గురించి కూడా ఒక చార్ట్ లాగా ఇవ్వటం జరిగింది, ఇది కూడా చూడండి. వర్కింగ్ అవర్స్ ఫిక్స్డ్ బై, అంటే వర్కింగ్ అవర్స్ ఎవరు నిర్ణయిస్తారు, డీజీ ఎక్స్టెండ్స్ అప్ టు 8:30 p.m. 8:30 వరకు డీజీ పర్మిషన్ ఇస్తారు. అలాగే మొబైల్ పోస్ట్ ఆఫీస్ కి హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిషన్ ఇస్తాడు. అలాగే మొబైల్ పోస్ట్ ఆఫీసులు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి డిఫరెంట్ టైమింగ్స్ లో ఫిక్స్డ్ షెడ్యూల్స్ లో తిరుగుతూ ఉంటాయి. దీన్ని మొబైల్ పోస్ట్ ఆఫీస్ అంటారు. దీనికి హెచ్ఓసి హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిషన్ ఇస్తారు. నైట్ పోస్ట్ ఆఫీస్ కి డీజీ గారు పర్మిషన్ ఇస్తారు. అలాగే బుకింగ్ అండ్ అదర్ సర్వీసెస్ ఏమేమి బుక్ చేస్తాయి, నైట్ పోస్ట్ ఆఫీస్ ఆర్ఎల్స్, విపిస్, టిఎంఓస్, ఐపీఓస్, పోస్టేజ్ స్టాంప్స్ బుక్ చేస్తాయి. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్, ఎయిర్ పార్సల్స్, పోస్టేజ్ స్టాంప్స్, ఇన్సూర్డ్ అండ్ విపి ఆర్టికల్స్ ని మినహాయించి బుక్ చేస్తాయి. అలాగే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ని డిస్పాచ్ చేస్తాయి. సండేస్ అండ్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్ లో ఓపెన్ ఉంటాయా అంటే నైట్ పోస్ట్ ఆఫీసెస్ ఓపెన్ ఉంటాయి, మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఓపెన్ ఉండవు. ఓపెన్ ఉన్న నైట్ పోస్ట్ ఆఫీసులు ఎన్ని గంటల వరకు పనిచేస్తాయి, 10 a.m. to 17 hours, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఆ పనిచేసే క్రమంలో ఏమేమి సర్వీసెస్ ని సస్పెండ్ చేస్తారు, డెలివరీ పేమెంట్స్ ని సస్పెండ్ చేస్తారు, అలాగే ఎస్పీ, ఈఎంఓ పేమెంట్స్ ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే వీక్ డేస్ లో ఏమేమి చేస్తారు, ఎన్ని గంటల వరకు చేస్తారని చూసినప్పుడు ఎస్బీ అండ్ సేవింగ్స్ బ్యాంక్ సర్టిఫికేట్స్ ఆన్ వీక్ డేస్ అప్ టు 7 p.m. ఆన్ వీక్ డేస్, అంటే సాయంత్రం 7 గంటల వరకు ఎస్బీ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే 1కి 2 సార్లు చెప్పడం జరుగుతుంది. మనకి ఫస్ట్ పేపర్
ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఫస్ట్ పేపర్ వచ్చేసేసి 23 క్వశ్చన్స్ ఓన్లీ ఈ పిఓ గైడ్ అలాగే ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ వీటి మీదే ఇవ్వటం జరుగుతుంది. ఇందులో క్లాస్ 2 క్లాస్ 2 అలాగే క్లాస్ 3 క్లాస్ 4 ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కంపల్సరీ మీకు బిట్స్ అడగటం జరుగుతుంది, ఎంసీక్యూస్. దానిలో కూడా నైట్ పోస్ట్ ఆఫీస్, మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ లో ఏవి పని చేస్తాయి, ఏవి పని చేయవు, ఎప్పుడు ఏంటి, మొబైల్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, నైట్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా అడగటం జరుగుతుంది. వీటి మీద కంపల్సరీ ఎంసీక్యూస్ ని మనం అటెండ్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకొని చదవండి. వీటి డిఫరెన్సెస్ ని అందుకు 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సబ్స్క్రైబ్ టు పోస్టల్ లాజిక్స్.